హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసే నా స్టైల్ ఎగ్ రెసిపీ చెప్పబోతున్నానండి. ఇవి బాయిల్డ్ ఎగ్స్ అనమాట. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, మన ఎల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, మళ్ళీ క్యాప్సికమ్. మీకు క్యాప్సికమ్ నచ్చితే కనుక ఏమన్నా వేసుకోవచ్చండి, మీ ఇష్టమే. ఎగ్స్ ముందు బాయిల్ చేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో ఒక మసాలా ఆకు వేసుకొని, మసాలా ఆకు వేగాక పచ్చిమిరపకాయ ముక్కలు స్లైస్ వేసుకుని అల్లం ముక్కలు, ఎల్లుల్లిపాయ ముక్కలు అన్నీ స్లైసులు అనమాట వేసుకుని వేయించుకోవాలి. అవి వేగాక మనం ఉల్లిపాయ వేసుకోవాలన్నమాట. ఇవి కూడా స్లైస్డ్ ఆనియన్స్ అన్నీ ఇలా ఉప్మా కోసినట్టు కోసి వేపుకుంటే వేగడానికి టైం పడుతుంది. అది మూత పెట్టుకొని వేయించుకుంటూ ఉంటే ఉప్పు, పసుపు అన్నీ వేసుకుని తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి ముందే వేయించి పక్కన పెట్టుకున్నాను కదా, వాటిని రెండు కింద స్లైస్ చేసుకుని మ్యాగీ మసాలా తీసుకోవాలండి. అది చికెన్ మసాలా అయినా పర్వాలేదు, మామూలు మసాలా అయినా పర్వాలేదు అనమాట. అది పైనుంచి స్ప్రింకిల్ చేసుకొని ఉన్న మసాలా క్యాప్సికంలో కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగాక అందులో కూడా ఒక మసాలా ప్యాకెట్ కలిపి పెట్టుకోవాలండి. పిల్లలు చాలా ఇష్టపడతారండి. ఒకసారి తిన్నారంటే ఇంక మాటి మాటికి అదే చేయమంటారనమాట. యాక్చువల్లీ చైనీస్ కర్రీలో మనకి సాసులు అవి వాడతారు చూసారా, అవేమీ వాడక్కర్లేదండి ఇందులోని. చక్కగా మూత పెట్టుకుని ఉల్లిపాయ సాఫ్ట్ అయ్యే వరకు అలా వేయించుకుంటే చాలండి. ఇది అయిపోయాక మనం ఎగ్స్ స్లైస్ చేసుకుని దాని మీద మ్యాగీ మసాలా వేసుకుని పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట పక్కన. అవి పేర్చి పెట్టుకోవాలి వీటి మీద, ఈ ఉల్లిపాయల మీద. పేర్చి పెట్టుకున్నాక మూత పెట్టుకుని కాసేపు పెడితే అండి ఆ మ్యాగీ మసాలా గుడ్డుకు పడుతుందన్నమాట. దాని మీద మళ్ళీ క్యాప్సికమ్కి కూడా కొంచెం మసాలా రాసి పెట్టుకున్నాం కదండి. ఒక ప్యాకెట్ ఏమో గుడ్లకి క్యాప్సికమ్కి వాడతాను, ఒక ప్యాకెట్ ఏమో ఓన్లీ ఉల్లిపాయలకి వాడనమాట. నాది ఎగ్ కర్రీ ఎక్కువ కదండి, అందుకని. మీరు తక్కువ చేసుకుంటే దాన్ని బట్టే ఒక ప్యాకెటే సరిపెట్టుకోవచ్చండి, అది మీ ఇష్టం. మీకు ఎలా నచ్చితే అలా అనమాట. నేను ఇంకేవి మసాలాలు అవి ఏం వాడలేదండి. ఉప్పు, పసుపు, కొంచెంగా కారం తప్ప. పచ్చిమిరపకాయలు వేసాను కదండి, అందుకని. పిల్లలైతే కారం ఎక్కువ తినలేరు కదండి, అందుకని వేరేగా నేను కారం ఎక్కువ వాడలేదండి. కొరియాండర్ కూడా కోసి రెడీగా పెట్టుకున్నాను. ఈ క్యాప్సికమ్ ముక్కలు కూడా స్లైసులు చేసి పెట్టుకున్నానండి. అవన్నీ పైన పేర్చి గుడ్ల మీద, వాటి మీద మళ్ళీ కొరియాండర్ కూడా వేసుకుని చక్కగా మూత పెట్టి పక్కన పెడితే అండి రెడీ అయిపోయింది. చూసారా, ఇది చపాతీలకి, అన్నంకి, అన్నిటికీ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.